హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను గమనించిన విషయాన్ని ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఆల్రెడీ సర్దుమణిగిపోయింది. కానీ నాకు ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది జరిగిందని అంతా చూసిన తర్వాత. అది ఏంటంటే నవంబర్ నెల లాస్ట్ వారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కోనసీమ పర్యటనలో పల్లె పండుగకు సంబంధించి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ కోనసీమ పచ్చదనం అనేది చాలా బాగుండేది. చాలా ఆనందంగా, ఆహ్లాదకరమైన వాతావరణం కోనసీమ అనేది. అంతా బాగున్న కోనసీమ ఇప్పుడు చాలా దయనీయ పరిస్థితుల్లో ఉంది. ఆ పచ్చదనం అనేది పోయింది. కొబ్బరి తోటలకు సంబంధించి కొబ్బరి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అనే మాట మాట్లాడుతూ, ఈ విషయాన్ని గతంలో చాలామంది రాజకీయ నాయకులు, తెలంగాణ నాయకులు, తెలంగాణ వారు కూడా మాతో చాలాసార్లు ప్రస్తావించారు. అలాంటి కోనసీమకి ఏమైందో, కొబ్బరి తోటలన్నీ ఏమైపోయినాయో అని ఆయన ఒక బాధను వ్యక్తపరుస్తూ ఏం దిష్టి తగిలిందో అని ఒక మాట మాట్లాడారు. ఆ మాట మాట్లాడిన తర్వాత డిసెంబర్ నెల మొదటి వారం నుంచి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జగదీష్ రెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ నుంచి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్న కేవీఆర్ గారు, ఇంకా చాలామంది తెలిసిన నాయకులు, ఎమ్మెల్యేగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరూ పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి, తెలంగాణ వాళ్ళ మనోభావాలు దెబ్బతీశారు, అది ఇది అని మాట్లాడారు. అసలు ఆయన మాట్లాడింది తెలంగాణ వాళ్ళ గురించి కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి అని అన్నారు. ఓకే, చెప్పాలి అంటే నిజంగా చెప్పాల్సి వస్తే ఆయన చెప్తారు, ఒకవేళ ఏమో తప్పుగా మాట్లాడుంటే. కానీ అక్కడ తప్పుగా మాట్లాడింది ఏమీ లేదు. అండ్ ఇంకోటి, ఈ సందర్భంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్న కేవీఆర్ గారు ఒక్కడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారి సినిమాలని ఆయన క్షమాపణ చెప్పకపోతే తెలంగాణలో ఆడనీయం అని అన్నారు. ఓకే, సినిమాలు ఆడకపోవడం ఆయన ఎప్పుడో చెప్పారు. నాకు సినిమాలు ఆడినా ఆడకపోయినా నాకేమి ఇది కాదు, నేను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను, ప్రజల సేవకే వచ్చాను. కాబట్టి ప్రజలు ఆయన ఉన్న పనిలో, ఆయనకు కుదిరినంత వరకు ఆయన చేసే పనిలో నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ చేయాలి అని ఏదైతే ఆయన సంకల్పించారో అది చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన పవర్లో లేనప్పుడు, అంటే 2014 నుంచి 2024 వరకు కూడా చాలా పార్టీలు ట్రై చేసినాయి, చాలామంది ట్రై చేశారు. ఆయన సినిమాలు ఆడనీకరణ చేస్తాం, సినిమా టికెట్ రేట్లు తగ్గించడానికి చాలామంది ట్రై చేశారు. ఏం వర్కౌట్ కాలేదు. ఆయన పెద్దగా దాన్ని పట్టించుకోలేదు కూడా. కానీ ఇప్పుడు అంతమంది నాయకులు దాని గురించి మాట్లాడుతున్నా, పవన్ కళ్యాణ్ గారిని ఏమంటున్నా కూడా నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, జనసేన క్యాడర్ 2014 నుంచి 2025 ప్రజెంట్ డేట్ డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా ఏదైతే క్యాడర్ ఇప్పుడుందో, ఆయన ఎవరేమన్నా కూడా రెస్పాండ్ అవుతుంది కేవలం క్యాడర్ మాత్రమే. ఎప్పుడు చూసినా ఆయన చెప్పింది ఏదైతే ఉందో అదే జరుగుతుంది. ఆయన పాస్ట్లో ఆయన బహిరంగ సభల్లో ఎక్కడ చూసినా కూడా నాకు క్యాడరే బలం, నా బలం నా క్యాడరే, ప్రజలే నాకు బలం అని ఎన్నిసార్లు అయితే ఆయన అనేవాళ్ళు, అదే కరెక్ట్గానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన్ని ఎవరేమన్నా, ఎంత పెద్ద నాయకుడైనా ఏదన్నా కూడా రెస్పాండ్ అవుతుంది కేవలం జనసేన కార్యకర్తలే తప్ప, జనసేన నుంచి ఇప్పుడైనా జనసేన నుంచి పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే జనసేన ఇప్పుడు పోటీ చేసి గెలిచి ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, ఇంకొద్దిగా ఎమ్మెల్యే తర్వాత ఏదైతే ఉందో పోర్ట్ఫోలియోలు తీసుకొని క్యాబినెట్లో మినిస్టర్లుగా ఉన్నవాళ్ళు, ఆయన్ని ఏమనంటే రెస్పాండ్ అవ్వాల్సిన వాళ్ళు పెద్ద మనుషులు ఎవ్వరు, పెద్ద రాజకీయ నాయకులు ఎవ్వరు దాని గురించి ఎలాంటి రెస్పాన్స్ అనేది ఇవ్వట్లేదు. అది ఎందుకు ఇవ్వట్లేదు ఏంటనేది పార్టీకి లైన్ ఉందా, లేదంటే పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆదేశాలు ఉన్నాయా అనేది ప్రజలకు ఎవరికి తెలియదు. కానీ ఒక సగటు ప్రజలకు సంబంధించిన విషయం ఏంటంటే, ప్రజలు ఆలోచించేది ఏంటంటే, ఎప్పుడో క్యాడరే మాట్లాడుతుంది, కానీ ఆయన దగ్గర ఉండే నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. కంపల్సరీ ఈరోజు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా నార్మల్ క్యాడర్ వెళ్ళి కంపల్సరీగా క్వశ్చన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది.
ఈ సంవత్సరం కావచ్చు, ఈ వారం కాకపోవచ్చు, వచ్చే వారం కాకపోవచ్చు, వచ్చే నెల కాకపోవచ్చు, ఎప్పుడైనా కూడా మీరు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఏమనంటే రెస్పాండ్ అవ్వట్లేదు, మీరు వాళ్ళని ఎందుకు ప్రశ్నించట్లేదు అని వాళ్ళు క్యాడర్ ఏదైతే ఉందో క్యాడర్ క్వశ్చన్ చేసే రోజులు వస్తాయి. దయచేసి ఒకసారి చూడండి, ఆలోచించండి. నాయకులారా మీరు కూడా ఒకసారి ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కరెక్ట్, ఆయన కరెక్టే మాట్లాడారు అని చెప్పడానికి మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు, ఎవరిని చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు, నన్ను ఎవరన్నా ఏమైనా తిట్టినా కొట్టినా మీరు లైన్ దాటకండి, రెస్పాండ్ అవ్వండి, కానీ లైన్ దాటకండి, వాళ్ళని పర్సనల్గా అటాక్ చేయకండి అని మాత్రమే కదా అంటారు. రెస్పాండ్ అవ్వద్దని అయితే అనరు కదా. ఒకసారి ఆలోచించి ఇప్పుడున్న క్యాబినెట్ జనసేన నుంచి ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళు కానీ జనసేన ఎమ్మెల్యేలు కూడా రెస్పాండ్ అయితే బాగుంటుందనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.